నమస్తే. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు కొత్తలో మన మిత్రులందరికీ చెప్పాను. నా నా స్వగతాలు అనే శీర్షికన నా అనుభవాలు ముఖ్యంగా ఈ జ్యోతిష్ శాస్త్రంలో నేను కలిసిన ప్రముఖులు, వారితో నాకున్న అనుభవాలు గురించి మీకు తెలియపరుస్తానన్నమాట చెప్పాను. ఇక్కడ నేను ఎన్నో మెట్లో ఉన్నానో ఈ శాస్త్రరీత్యా 25 ఏళ్ళ నుంచి ఉన్నాను. ఎన్ని విజయాలు చూశాను, ఎన్ని మెట్లో ఉన్నానో అది నాకు నేనుగా చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు. అది నా కస్టమర్ దేవుళ్ళకి, నా 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 హితులు సన్నిహితులు అందరికీ వాళ్ళు నా గురించి చెప్పుకోవాలి, నన్ను తెలుసుకోవాలి. ఏదైనా ఒక పెళ్లి చేస్తే ఒక మధ్యవర్తిని మర్చిపోవాలంటారు. అంటే మధ్యవర్తి గుర్తు రాకూడదు ఆ దంపతులు ఇద్దరికి. అంటే ఆ దాంపత్యం అంత గొప్పగా ఉండాలి. అలాగే ఇక్కడ ఇది విద్య, అది ఏ విద్య కావచ్చు. మనం ఒక స్థితిలోకి వెళ్ళామంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నా మన గతం ఏంటనే మనం అర్థంలో చూసుకుంటే మనం ఎలా చూసుకుంటామో, నా కస్టమర్లు కూడా వాళ్ళ జీవితాలు గత 25 ఏళ్ళ క్రితం నుంచి నేను రాసినవి ఉన్నాయి. 25 ఏళ్ళ నుంచి ఏం జరుగుతుందేటో చూసుకున్న ప్రతిసారి మంచి జరిగితే మంచి చెప్తే నేను మంచి చెప్పుకుంటే మంచి, చెడు చెప్పుకుంటే చెడు నేను చెప్పుకుంటూ నాకు తెలియజేస్తుంటారు. ఏమంటే మీరు చెప్పారండి ఇలా అయిందని అనేసి అలా తలుచుకున్నాను. అలాగే నేను ఎన్నో మెట్లో ఉన్నాను, ఎక్కడ ఉన్నాను అనేది అది నాకు అనవసరం. అయితే నా స్వగతాల రూపంలో ముఖ్యమైన వ్యక్తులు నేను నాకు దోహదపడిన వ్యక్తులు, నాకు చేతినిచ్చిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. అది మొదటి మెట్టు కానీ నేను చెప్పాలి. అది మళ్ళీ వెనక్కి వెళ్ళి తర్వాత చూస్తాను. ఈరోజు నేను మా బాలాన్నయ్య గురించి ఉదాహరణ ముందుకు వచ్చి ఉత్సాహంతో వచ్చాను. ఇది ఎప్పుడో వస్తుంది. అయితే ముందు స్వగతాల్లో మొదటి నుంచి నేను నా జీవన ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది ఈ జ్యోతిశాస్త్రం నుంచి చెప్పుకుంటూ వచ్చి అప్పుడు తర్వాత ఎప్పుడో బాలాన్నయ్య గురించి చెబుదాం అనేసి నేను అనుకున్నాను. కానీ అనుకోకుండా ఈ ఉత్సాహం, ఈ సంక్రాంతి పర్వదినాన ఉత్సాహంతో మీ ముందు రావడం జరిగింది. ఎందుకంటే ఆయన సినిమా డాకు మహారాజ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇవన్నీ మేము ఇద్దరం అన్నయ్య నేను ఎన్నో సందర్భాలు చెప్పుకున్నాం. అన్నయ్య నీకు రాహు మహాదశ, ఈ రాహు దశ ఫలానా సంవత్సరంలో స్టార్ట్ అయింది 2009లో అని చెప్పాను. 2022కు అన్నయ్య ఎరదీసేస్తాను. 4 గంటల పాటు ఆయన ఇంట్లో ఆయనతో నేను ముఖాముఖి కూర్చోవడం జరిగింది. కూర్చుని ఆయన జాతకం చదివి వినిపిస్తుంది జరిగింది. అప్పటి చిత్రాలు ఏవి ఎలా ఉన్నాయి చూడండి. నేను పదే వెళ్ళి మళ్ళీ ఫోటో దిగడం నాకు అలాంటి నచ్చం. ఇప్పుడు ఆప్యాయంగా పలికిస్తాడు అన్నయ్య. సరే, అసలు ఆయన దగ్గరికి వెళ్ళడానికి కారకులు ఎవరంటే దాన్ని మళ్ళీ ఒక లిఫ్ట్ ఇచ్చే వ్యక్తి ఉండాలి కదా. నేను ప్రతి సందర్భంలో నేను వీడియో మొదలుపెట్టిన ప్రతిసారి నేను మీ అందరితో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని ఆ ముగ్గురిని స్మరించుకుంటాను. తల్లిదండ్రులు లేని మనలేము, గురువు లేని మనలేము. 84 లక్షల జీవరాశుల్లో ప్రతి జీవి నుంచి మనం ఒక గురువుగా ప్రతి జీవిని ఒక గురువుగా స్వీకరించవచ్చు అనే మాట దత్తాత్రేయ చరిత్రలో చెప్పడం జరిగింది. అలాగే నేను ఈ సబ్జెక్టులోకి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే సుమారు ఇప్పటికి 2006 చివరిలో అనుకుంటా, నిర్మాత దేవి వరప్రసాద్ బాబాయ్, దేవి ఫిలిమ్స్, మా బాబాయ్ గారు నా పరిచయం అవటం, ఆయన నేను బాబాయ్ అంటాం, నన్ను ఆయన సోదర అంటాం, ఎంతో ఆత్మీయ అనుబంధం అయితే మధ్య బాబాయ్కి నాకు. ఆయన సూత్రధారుడిగా, నేను పాత్రధారుడిగా, సాక్షిభూతంగా ఆ రోజున బాలకృష్ణ నాకు మధ్య దేవప్రసాద్ బాబాయ్, మా చెల్లు దేవ ఐశ్వర్య, అంటే దేవప్రసాద్ బాబాయ్కి ఒక్కగానొక్క కూతురు, ముద్దుల కూతురు దేవ ఐశ్వర్య, ఆవిడ మా వదినమ్మ వస్తుందరమ్మ, వీళ్ళందరూ సాక్షిభూతంగా వీళ్ళందరూ సమక్షంలో ఆయన ఇంట్లో ఆయన జాతకాన్ని చెప్పే మహద్భాగ్యం, మహదానందం కలిగింది. ఎందుకంటే అసలు మా నాన్నగారు మేమంతా ఎన్టీ రామారావు గారు ఫ్యాన్స్ బాల్యం నుంచి. ఇప్పుడు నా వయసు 60, మా అన్నయ్య వయసు
65. నాకు 5 ఏళ్ళు తేడా. ఫస్ట్ నుంచి మేము ఎన్టీఆర్ అభిమానులం. ఎన్టీఆర్ అనే పేరు తలుచుకుంటే రక్తం ఊళ్ళూరు. అయితే నేను నా చిన్నతనం తర్వాత నేను 10th క్లాస్ నుంచి నాకు బాలకృష్ణ అన్నయ్య గారి సినిమాలు ఎక్కువ చూస్తూ ఉండేవాడిని. ఆయన అభిమానిగా మారాను. మరి అలాంటి అభిమాని హీరో జాతకం రాయటం అంటే ఎంత అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి అందరి కారణం మా దేవర్సులు బాబాయ్. నేను నెలకు 4 సార్లు హైదరాబాద్ వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు 2 రోజులు ఉండేవాడిని. శని ఆదివారం సెలవు, నాకు బ్యాంక్ సెలవు. ఆ టైంలో వెళ్ళేవాడిని. కస్టమర్స్ అందరి జాతకాలు చెప్పి వచ్చేవాడిని. ఆ 2 రోజులు చాలా హడావుడిగా ఉండేది. వెళ్ళే ప్రతిసారి బాబాయ్ ఇంటికి రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఫస్ట్ నేను దర్శించుకునే వ్యక్తి దేవుడి కన్నా ముందు మా దేవివర్సద్ బాబాయ్. అలాగే మా చెల్లి, మా పిన్ని చేతితో టీ కానీ కాఫీ కానీ తాగి 1 గంట చర్చించిన తర్వాత మంచి చెడ్డలు మాట్లాడిన తర్వాత మళ్ళీ నా కస్టమర్ల దగ్గరికి వెళ్తాం. మళ్ళీ నేను కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో మా బాబాయ్ గారి ఇంట్లోకి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ తెల్లారి మిగతా కస్టమర్ కలుసుకుని మళ్ళీ సోమవారం కల్లా యథాలాభంగా మా గుడివాడి వచ్చేవాడిని. ఇలా వెళ్తూ వస్తున్న క్రమంలో ఆయన దేవప్రసాద్ బాబాయ్ తాలూకా వాళ్ళ అమ్మాయిది, అల్లుడి గారిది, వాళ్ళది, కుటుంబంలో వ్యక్తులందరిది, స్నేహితులు, మిత్రులు, సన్నిహితులు చాలామంది ఇప్పించాడు. మా ఫ్రెండ్ అని చెప్పేవాడు. ఎన్నో మూవీ ఫంక్షన్స్కి, రిలీజ్ ఈవెంట్లకి, ఆడియో రిలీజులకి చాలా వాటికి బాబాయ్ నేను వెళ్ళేవాడు. తర్వాత చాలా ప్రముఖులు వచ్చేవారు. వాళ్ళ గురించి కూడా చెప్తాను. శ్రీకాంత్ గారు అయితే ఆయన మా కుటుంబంలో మనిషి. హీరో శ్రీకాంత్ గారు, ఆయన గురించి చాలా మంది చెప్పాలి. మా అమ్మమ్మ గురించి, శ్రీకాంత్ గారి గురించి. సరే, అలాగే బాబాయ్ ఇంటికి వెళ్ళి వస్తున్న సందర్భంలో ఒక రోజున అంతా పిచ్చిపేట మాట్లాడిన తర్వాత, అబ్బాయి రవి ఇప్పుడు వచ్చావేంటి? పొద్దున వచ్చా. ఆయన అయిపోయినాయి, కుశలాలు అయిపోయినాయి, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారని అయిపోయినాయి. ఆయన మామూలు శరం అని చాలా ఫన్నీగా ఉంటాడు ఆయన. కృష్ణా జిల్లాలో పుట్టాడు కదా ఆయన. మా ఊరు పక్కన ఆయన ఊరు, మాది ఉయ్యూరు. మేము ముగ్గురు గ్రామం అయింది. ఆ వారసులు కానీ ఆయన ఆస్తులు కానీ అక్కడ ఎవరు లేరు అనుకోండి. ఆ జిల్లా గురించి, పామర్ గిల్లి గురించి ఏదో రకరకాలుగా చాలా మాట ఉండేవాళ్ళం. పామర్ గిల్లి అంటే ఆయనకి ఇష్టం. ఒక రోజున అబ్బాయి బాలయ్య జాతకం రాస్తావా అన్నాడు. నేను ఏదో తినితో మాట్లాడుతున్నా. ఏం బాబాయ్ అన్న? అదే బాలయ్య జాతకం రాస్తావా? మన బాలయ్య జాతకం అన్నాడు. ఏంటి బాలకృష్ణ అనేదా? అవును. సాలూరుకు బాబాయ్, ఆయన మనకెందుకు ఇస్తాడు? మనం ఎందుకు రాస్తాం? మనం రాసే నాలాంటి వాళ్ళు చాలామంది 100 మంది చూస్తుంటాడు, మన ఎందుకు దగ్గర అనిస్తాడు అని. కాదు లేదు ఇప్పించాడా? జస్టిస్ చలమేశ్వరరావు గారి ఇంట్లో ఫంక్షన్ అయ్యింది మొన్న మధ్య. ఆ ఫంక్షన్కి మేము కలుసుకున్నాం. ఆయన కృష్ణా జిల్లా వాసుడే. మా జాస్ చలమేశ్వరరావు గారు ఈ మధ్య సుప్రీంకోర్టు కేరళ జడ్జిగా రిటైర్ అయ్యారు. వారింట్లో కలుసుకున్నారు. చెప్పాలంటే ఆయన కుటుంబ సభ్యులు, ఆయన మరదలు, ఆయన తమ్ముళ్ళు కూడా నా ద్వారా అనుకోండి. వాళ్ళు కూడా నాకు కస్టమర్స్. అది కూడా తర్వాత చూద్దాం. ఇలా జస్టిస్ చలమేశ్వరరావు ఇంట్లో ఏదో కార్యక్రమం వెళ్ళినప్పుడు జరిగింది. ఆయన ఎదురుపడ్డాడు. భోజనాలు చేసే టైంలో నా మిత్రుడు ఒక ఆయనాడు, గుడివాడి నుంచి వస్తున్నాడు. అతని పేరు రవికాంత్ అని పిలుస్తాను నేను. బాగా రాస్తాడు అబ్బాయి జాతకాలు అబ్బాయి అని బాలకృష్ణతో నేను చెప్పానే. అందుకనే బాలకృష్ణ అన్న అనే అయితే మందు కూడా రాయించానే అని బాలకృష్ణ అన్నాడు. ఇదే జరిగింది, బాలకృష్ణ జాతకం నువ్వు రాయాలని. ఇది కళ నిజమా? ఏంటి అసలు జరుగుతుంది మాయ? నేను ఎక్కడ వాడిని, ఎక్కడికి వచ్చాను? అప్పటికే శ్రీకాంత్ వీళ్ళందరూ రాస్తాను. ఎక్కడ బాలకృష్ణ? మళ్ళీ ఎక్కడ బాలకృష్ణ? ఇప్పటికే ఎక్కడ రవికాంత్, ఎక్కడ శ్రీకాంత్, ఎక్కడ ఇల్లు,
ఎక్కడ ఈ టెక్నీషియన్స్, ఎక్కడ టీవీ మీడియా నిర్మాతలు, అలాగే సినిమా నిర్మాతలు, సినిమా దర్శకులు, పెద్ద వాళ్ళు అందన్నారు పేర్లు చెప్పడం తర్వాత చెప్తాను. చాలామంది అయిపోయారు. మళ్ళీ మళ్ళీ ఈ ఈ వైభోగం ఏంటి, ఈ వైభవం ఏంటి నాకు మళ్ళీ అన్నయ్యతో నా పరిచయం. ఎక్కడ రవికాంత్ వాసన ఉంది, ఎక్కడో ఉంది. ఈ వాసన పెట్టే నేను అక్కడికి వెళ్ళాల్సి వస్తున్నాను. ఇది ఒక యోగమేమో. ఆ వాసన గురించి కూడా తర్వాత చెప్తా. ఆ వాసన అనేది కొన్ని సందర్భాలు మనం అంటూ ఉంటాం, పూర్వజన్మ వాసనలు, పూర్వజన్మ కర్మలు, సుకర్మలు, దుష్కర్మలు అని చెప్తాం. అలాగే ఇది కూడా ఇది పూర్వ వాసనలేమో అనుకున్నది. అది ఏంటని కాదు. రాదమ్మవే ధైర్యంగా అన్నా, రాసుకో అని 10/6/1920 ఉదయం అలాంటే అంటే ఇక టైం తొందరపడి మ్యాక్స్ చేయకూడదు, అందుకని చెప్పలేదు. ఏంటి బాబాయ్ ఎలా చదువుతున్నావు, రాసుకో అంటావేంటి, రాసి గౌరవ చెప్పేస్తావేంటి, ఒకసారి ఆయనకి ఫోన్ చేయి, ఆయన చెప్తే ఆయన మళ్ళీ రాసుకుని నువ్వు చెప్పు, నాకు ఉన్నాక నేను ఫోన్ చేయ బాబాయ్, అంతేగాని నువ్వు ఏదో చెప్పేచ్చు కదా అంటే చూడ అని చెప్పి రాసుకో, వద్దు తప్పు వస్తే దా వచ్చేస్తుంది. అది కాదు అబ్బాయి, బాలకృష్ణదే కాదు, ఫ్యామిలీ మొత్తం డేట్ ఆఫ్ బర్త్ టైం నా దగ్గర ఉన్నాయి డైరీలో. ఇంకా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైం వాళ్ళే కొంచెం ఒక నిమిషం ఆలోచిస్తారు ఎవరన్నా, మిగతా ఫ్యామిలీ నా దగ్గర అందరే ఉన్నాయి అన్న. నందమూరి తారక రామారావు ద్వారా నేను తీస్తున్నాను, ఆయన ఫ్యామిలీ మనిషి నేను, తెలుసు కదా. అది ఆయన స్టోరీ కూడా చెప్తాను. ఆయన ఎక్కడి నుంచి ఎలా వచ్చాడు, విజయవాడ నుంచి ఎలా ప్రయాణం అయ్యి వచ్చాడు, ఎందుకు రామారావు కలిసాడు, ఎందుకు నిర్మాత అయినాడు, తర్వాత విషయం. అది అందరిగానే అబ్బాయి అన్నాడు. కాదు బాబాయ్ కాదు అనేసి నేను ఇంకొకసారి ఈ లోపల పిన్నిని పిలిచి ఏమే అది పట్టరా అమ్మాయి, డైరీ పట్టరా అన్నాడు. ఆ పిన్ని కోసం పట్టుకొచ్చి ఇది చూడు. ఉత్సాహం ఎలా ఉందంటే అలా ఇలా కాదు, రాస్తున్నాను, డేట్ ఆఫ్ బర్త్ టైం అన్నీ రాస్తున్నాను. మద్రాసులో జన్మం, చెన్నై జన్మం ఆయన. అసలు ముందు హైదరాబాద్ వదిలేసి తొందరగా వెళ్తాను, ఎంత తొందరగా ఒక పావుగంట మాట్లాడేసి బాబాయ్ని కూడా పక్కన పెట్టేసి వెళ్ళిపోయి తెల్లారికల్లా కూర్చుని రాసేద్దాం, అంత ఉత్సాహం. అయితే మా తొందరపడకూడదు పెద్ద ఆయన కోసం. అది మా ఊళ్ళో జాతకం 3-4 నెలలు 3 నెలలు టైం తీసుకుంటాను. ఏం జాతకం టైం అంటే అంతకాలం తీసుకోవాలి, ఎలా రాయాలి, మెప్పించాలి. మెప్పిస్తుంటే సొల్లు కవర్ చెప్పి కాదు, సబ్జెక్ట్ చెప్పి ఆయన జీవితంలో ప్రతి మలుపు మంచి చెడ్డ నిక్కచ్చిగా రాసిపడేసి ఇచ్చాదా అనే ఉద్దేశంతోనే సరే మళ్ళీ టైం తీసుకుని తొందరది, కానీ నా మనసుకు నేను తట్టి చెప్పుకుని ఆగు అనుకున్నాను. నేను తమ్మాయించుకుని చాలా ఆనందపడి చాలాసేపు గడిపిన తర్వాత బాబాయ్తో నెక్స్ట్ డే కూడా ఉన్నాను హైదరాబాద్లో. గవ్వ కస్టమర్స్ అందరూ ఇవ్వాల్సిన పుస్తకాలను ఇచ్చేసేయాలి అప్పు చెప్పేసి నేను రాసిన తెలుగులో చేతి వ్రాతతో రాసిన జాతకాన్ని వినిపించి పూర్తిగా వినిపించి, ఒక్కో పుస్తకం 2 గంటలు పడుతుంది ఎవరికైనా, పూర్తిగా వినిపించి వాళ్ళతో మెచ్చుకోలు పొందిన తర్వాత ఆ తర్వాత రెమ్యునేషన్ చూసుకుని సన్మానాలు స్వీకరించి నేను వచ్చేవాడిని. అలాగే వచ్చేసాను. కాలం గడిచింది. ఒకసారి మళ్ళీ బాబాయ్ ఇంటికి వెళ్ళాను. బాబాయ్ మరి పూర్తయిపోతుంది పుస్తకం త్వరలో, ఈసారి వచ్చి పట్టవచ్చు, ఒక 15 రోజుల్లో లేదా 4 రోజుల్లోనూ అనేది. అయినా బాగా లేడయ్యా, బాగా ఎక్కడ ఏంటి బాబాయ్ ఎక్కడికి వెళ్ళాడు, స్టేట్స్ వెళ్ళాడా, సినిమా షూటింగ్కి వెళ్ళాడంటే కాదు ఒక్క మగాడు షూటింగ్కి ఇది 2006 ఎండింగ్లో అన్నమాట. మేము నా మధ్య జరిగిన కథ ఇదంతా. దానికి షూటింగ్ నిమిత్తం మేకప్ టెస్టుల కోసం, ప్రత్యేక మేకప్ మెన్ల కోసం, ముసలి పాత్ర వేయడం కోసం, రకరకాల పాత్రలు వేయడం కోసం ఆ నిర్మాత చౌదరి యూఎస్ తీసుకెళ్ళాడు. అక్కడ దేశాలు మేకప్ మెన్లతో ఇది మేకప్ టెస్టులు వేయడం కోసం వెళ్ళాడయ్యా, మరి వస్తాడు, సరికి వస్తాడే నేను చెప్పిస్తాను. ఓకే, ఎప్పుడు వస్తాడు బాబు అయితే తెలుసా అంటే తెలుసు, అలా సో టైంలో ఉన్నాడు. అయితే మనం
ఇంచుమించుగా ఆ టైంలో వద్దామని. ఆయన కరెక్ట్ డేట్ చెప్పలేదు, అటు ఇటుగా అని పలానా రోజుల్లో రావచ్చు. సర్లే బాబాయ్ వాళ్ళు వస్తాలే, వెళ్ళిపోయి అయిపోయింది, అంత అయిపోయింది. పుస్తకం రాశాను ఆయన జాతకం మొత్తాన్ని పూర్తిగా. చాలా ఉత్సాహంతో బయలుదేరాను. వెంటనే బాబాయ్ గారి ఇళ్ళు దిగటం, స్నానం చేయటం, ఊరుకుల మీద కరేసుకుని బాబాయ్ ఇంటికి వెళ్ళాను. వెంటనే మామూలుగా యథావిధిగా కాఫీ టీలు తాగటం, టిఫిన్ చేయటం ఆయనతో పాటు జరిగింది. బాబాయ్ వచ్చేసిన పుస్తకం తెచ్చాను. మరేంటి విషయం? వచ్చాడు బాలా అన్నయ్య. భలే లక్కీగా వచ్చావా నువ్వు, ఈరోజే వస్తున్నాడు. మరి జర్నీలో టైర్ అయిపోయి ఉంటాడు, 15-16 గంటలు ప్రయాణం కదా ఫ్లైట్లో, మరి టైర్ అయిపోయింది ఏమంటాడు, చూద్దాం ముందు కనుక్కున్నాం ఆగు. అప్పటికప్పుడు సుమారు 10:30-11 అవుతుంది పగలు ఫోన్ చేశాడు బాబాయ్. అనుకోకుండా లక్కీగా అప్పుడే ఎయిర్పోర్ట్లో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మాలా అన్నయ్య దిగాడు. దిగి కారెక్కి ఇక ఇంటికి వస్తాయి క్రమంలో ఫోన్ చేయడం జరిగింది బాబాయ్. స్పీకర్ ఆన్ చేశాడు. ఆయన కూడా ఆయన్ని దేవప్రసాద్ని గారిని బాబాయ్ని అన్న అంటాడు. అన్న ఏంటి అన్న కౌలు, ఏంటి కౌలు అయిపోయింది, మేకప్ టెస్ట్లు అయిపోయింది, రాజేష్ చౌదరి ఎలా అంటున్నాడు అలా అంటున్నాడు, ఒక మావాడు చాలా గొప్పగా వస్తుంది, అది ఇది హీరోయిన్ వలన సిమ్రాన్ అనుకుంటున్నాం, ఇంకెవరు అనుకుంటున్నాం, ఇంకా అదే ఇది బాబాయ్ ఇది అని అన్నయ్యని చూస్తాడు. నాకు ఏంటంటే ఒక పక్క ఉత్సాహం, ఒక దడ. ఇప్పుడు మనం ఈ దగ్గరికి వస్తున్నాం కదా, అభిమాని హీరో అనేసి చాలా చెప్పుకోలేని ఆనందం. బాబాయ్ చెప్పుకో, ఏంటన్నా కవర్లు చెప్పు, ఇంకేంటన్నా అన్నాడు. ఏం లేదు అబ్బాయి, రవికాంత్ వచ్చాడు గుడివాడ నుంచి, నీ జాతకం పట్టుకొచ్చాడు, మనం ఇచ్చాం కదా అంటే, అయితే ఇంకా రమణ వేళ నువ్వు జర్నీ చేస్తున్నావు కదా, మరి ఏమన్నా టైర్ అయిపోతామో, రేపు ఏమన్నా పెట్టుకుందామా, అలసడం ఉంటుంది కదా మరి జర్నీలో అంటే, అబ్బాయి మనకు అలాంటిది ఏం లేదు, ముందు మనకి కావాలి వాళ్ళ మంచి రోజు, నాకు వాళ్ళు అనుకోండి, నాకు మంచి రోజు, నాకు నచ్చిన రోజు, ఇవాళ కూర్చుందాం. ఓకే అయితే ఇప్పుడు రమ్మంటాం, సాయంత్రం తీసుకొచ్చాడు ఆయన్ని. ఆయన మర్చిపోయాను, ఆయన పేరేంటన్నావు అన్నాడు మాటలో. రవికాంత్ అని చెప్పే కదా అన్నాడు ఆయన. రవికాంత్, గుడ్ సరే నేను టైం చెబుతాను, ఆ టైం కుదిరిగా అన్నాడు. ఏంటని మీ ఇద్దరం ఒకరు చూసుకున్నాం, పిన్ని నేను. అయితే బాబాయ్ అన్నాడు, సైడ్ చేశాడు. ఆయన చేతిలో పంచాంగం ఉందన్నమాట బ్యాగ్లో, ఆయన కిట్లో. ఈరోజు సాయంత్రం 4:13 కల్లా ఆయన మన ఇంట్లో అడుగు పెట్టాలి, ఇది బాబాయ్ టైం. నేను ఆ టైం కల్లా ఎదురు చూస్తుంటాను, తొందరగా రండి మీరు అన్నట్టు చెప్తాను. వస్తా చెల్లిని ఐశ్వర్ని కూడా ఐశ్వర్ని కూడా దడ పెరిగిపోతుంది నాకు. ఏసీ రూమ్లో కూర్చున్నా కొంచెం చెమటలు పెట్టడం అనిపించింది. ఇదేంటో ఇలా ఉంది, ఒక పక్క ఆనందం, ఒక పక్క భయం, ఒక పక్క దడ. ఇదేంటో ఎలా మనం ఆయన దగ్గర నెక్కొస్తాం, గొప్ప స్వభావి అన్నారు అని మనసులో అనుకుంటున్నాను. ఎంతమందికి వెళ్ళాం కదా, ఆయన మంచివాడు అన్నారు, అన్నయ్య మంచివాడు, కోపం ఉంటే ఉండొచ్చు కాకుండా దాన్ని అని నాకు నేను అనుకుంటూ అర్థంలే మన సబ్జెక్ట్తో నెక్కొచ్చేద్దాం అనిపిస్తుంది అనుకున్నాను. బాబాయ్ ఇంటికి వెళ్తాను, ఎక్కడికనే ఫోన్ చేసి బాబాయ్ ఇంట్లో వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఇది కాదు బాగుంది, తెచ్చడం బాగున్నావు కదా అని. కాదు కొంచెం నీట్గా వస్తాను, సాయంత్రం దాకా ఇక్కడ నీతో కూర్చోదలుచుకోలేదు, 11-11:30 అవుతుంది, సాయంత్రం 4 దాకా నీతో కూర్చుని నేను కంగారు పడే కొంచెం రిలాక్స్ అయ్యి వస్తాను, ఇంటికి వెళ్ళి వస్తాను. తొందరగా వెళ్ళి అయితే నువ్వు 3:30 వచ్చి కూర్చో, టైం అంటే టైమే, ముహూర్తం పెట్టండి, నీకు ఏమాత్రం తేడా వచ్చినా మన ఇద్దరం అయిపోతాం అన్నాడు. ఇదేంటి బాబు ఇలా చెబుతాను, మన ఇద్దరం అయిపోతాం అన్నాడు. ఆయన కంగారు పడతానని భయపడ్డా. సర్లే బాబాయ్ ఆగా, నువ్వు మరీ అవుతావు అనేసి నేను అన్నాను. బయలుదేరాను, ఇంటికి వెళ్ళాను. మా బాబాయ్కి పిన్నికి చెప్పి స్నానం చేసి ఫోన్ చేసి డ్రెస్ చేయండి. టైం ఎప్పుడు అవుతాను చూస్తున్నాను, వాళ్ళ క్లాస్ చూస్తున్నాను, టైం అవట్లా కనవట్లా. మా తమ్ముడు వాళ్ళు టీవీ చూస్తున్నారు, ఆ టీవీ మనకి ఎక్కట్లా, ఏ సినిమా వస్తున్నారు మనకి ఏమి ఎక్కట్లా, అంతా
ఎవరు గుర్తురాట్లా, గుడివాడ గుర్తురాట్లా, పెళ్ళంపల్లి గుర్తురాట్లేదు. మొత్తం మైండ్ అంతా అక్కడ అసలు ఎలా ఉంటుంది, ఎలా రిసీవింగ్ ఉంటుంది, ఏం జరుగుతుంది ఏంటో భయం. సరే టైం అయింది అనిపించుకున్నాం. గంట ముందే వెళ్ళిపోయి బాబాయ్ ఇంటికి. ఆయన రెడీ కూర్చున్నాడు. ఆయన టెన్షన్ పడుతున్నాడు. పిన్ని చెప్పింది, చెల్లి చెప్పింది ఐశ్వర్య, నువ్వు టెన్షన్ పడతాయండి బాబాయ్ అన్న. ఏం చెబుతావే, ఇంక పెళ్ళి శుభ్సాకు వచ్చిందని ఎట్టాగారంటే, అదేంటి బాబాయ్ అన్న, అక్కడ ఏమైనా అయితే నువ్వు నేను అయిపోతాను తేడా వస్తే, నువ్వు చాలా మంది దగ్గర మా అందరి దగ్గర మెచ్చుకొని పొందావు, గొప్ప సబ్జెక్ట్ నీ దగ్గర గొప్పగా ఉంది, శాస్త్రం మీద పట్టుతూ ఉంది, ఇది కత్తిమేస్తామయ్యా, పొరపాటు మాటలు అనుకుంటాం కదా, ఏదన్నా ఇంటివాడు అక్కినే ఉన్నాడు కిటికీడు అంటాం, అలాగే మా బాబాయ్ కూడా ఆడితో కత్తిమేస్తామయ్యా, ఆడితో దుంపదగా నేను ఉన్న చోట ఉన్నాను, డేట్ ఆఫ్ బర్త్ ఏమి ఇచ్చాను, ఆడితో కత్తిమేస్తాం అన్నాడు. ఆడు నేర్చుకోండి బాబాయ్ ఏంటన్నా, ఏంటంటే అనేసి కాఫీ తాగుతా టీ తాగుతా మళ్ళీ మామూలే అటెల్ వస్తాడు ఇటెల్ వస్తాడు, ఇంకా బాత్రూమ్కి వెళ్ళి వచ్చాడు, స్నానం చేసి వచ్చాడు, మళ్ళీ ఇంకో రౌండ్ టీ తాగాడు, గిల్లి వేసుకుంటాడు. జదా గిల్లి అలవాటు ఆయనకి. మా పిన్ని బాబాయ్ నిరంతరం జదా గిల్లి నవ్వులుతూనే ఉంటారు ఇద్దరు. ఆ కిల్లి చుడటానికి ఒక మనిషి, ఆ కిల్లి నవిలి ఊయటానికి ఒక గిన్నె, బారు గిన్నె అరడు ఉంటుంది. రాజుల దగ్గర రాజుల్లాగా బతికాడు మా బాబాయ్, రాజు. మా పిన్ని దగ్గర ఒకటి, ఆయన దగ్గర ఒకటి. మళ్ళీ గిల్లి వెంటనే కిల్లి వేసుకుంటా ఉంటాడు. ఆ రోజు వెంటనే కిల్లి వేసుకుంటాడు. ఏంటంటే మా చెల్లి అన్నయ్య టెన్షన్ పడుతున్నాడు నాన్న అని నవ్వింది. అందుకనే కిల్లి తర్వాత కిల్లి వేస్తున్నాడు. సరే టైం అవుతుంది. అక్కడికి అంత దూరం బాలకృష్ణ ఇంటికి ఒక 10 నిమిషాలు కూడా పట్టదు కారులో, అయితే 5 నిమిషాలు 7 నిమిషాలు. కారు బయలుదేరింది. బాబాయ్ డ్రైవ్ చేస్తున్నాడు. డ్రైవర్ ఏమో ఆ కుర్రోడాడు, వాడిని నువ్వు ఎనమాల కూర్చొని నేను డ్రైవ్ చేస్తాను అన్నాడు. ఆయన పక్కన నేను కూర్చున్నాను. ఎనమాల డ్రైవర్ మా చెల్లి ఐశ్వర్య. సన్నం తుంపర పడుతుంది, తుంపర వర్షం అని చెప్పే కదా 2 రోజుల నుంచి తుంపర పడుతుంది. నేను ఎందుకో కొద్దిగా దగ్గా అవి దగ్గొచ్చిన పిద్దొచ్చిన ఎక్కడ అయిపోవాలి, అక్కడికి వెళ్ళేది జాగ్రత్త, లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వాడితో 9 దగ్గర ఒకటి అన్నాడు. మళ్ళీ అంటే ఏం చదువుతున్నానంటే అసలు మా బాబాయికే ఆయన అంటే వాడేస్తాడు చదువు. మరి అసలు కుటుంబంలో ముఖ్య పాత్ర అయింది అనే చదువు దమ్ము ఉందనుకో, ఎదురుగా అనలేడు. ఇక్కడే దగ్గు పితులు దమ్ములు అని మన ఇక్కడ ఎన్ని అయిపోవాలి అన్నాడు. సరే అప్పుడు ఇంకా టెన్షన్, హార్ట్ బీట్ పెరిగిపోయింది, శరీరం నుంచి వేడి వస్తుంది. ఎస్సీ కారు ఏమైంది అవుద్దిలే కానీ బాబు నువ్వు ఆగు, అసలు ఎన్ని మాటలు చెప్పినా ఇంకా భయపెడుతున్నావు, నువ్వు ఆగు, అసలు ఇలాంటి ఏం చెప్పాక అదే నన్ను భయపెట్టి నన్ను నిర్వీర్యం చేస్తావేంటి, ధైర్యం చెప్పి తీసుకెళ్తాను పోయాను. అప్పుడు మా చెల్లి ఏంటని అలా అంటావు అనేసి, మా చెల్లి నీకేం పర్లేదనే పదానే, నీ సబ్జెక్ట్ నీది గొప్పది. మనం కారు ఆగింది. ఆయన చెప్పిన టైంకి ఇంకా 2-3 నిమిషాల టైం ఉంది. ఆడేమో వాచ్మెన్ లోపల బాగా జావు సార్ అంటాడు. ఆడు గొర్క వెళ్ళండి సార్ అంటాడు. మమ్మల్ని చూసి దేవప్రసాద్ బాబాయ్ చూసి మేము వెళ్తాం, ఆగ్రాబాబు వెళ్తాం అంటాడు. ఆయన టైం చెప్పాడు. టైంలోకి ల్యాండ్లోకి వెళ్ళి ల్యాండ్ నుంచి లోపలికి ఇంట్లోకి వెళ్తానికి టైం కరెక్ట్ టైం 4 గంటల చిల్లర అని చెప్పా కదా. ఈ లోపల బాబాయ్ కిల్లి అయిపోయింది, మిస్సాడు. వాటర్ బాటిల్తో పొక్కిలి చూశాడు. 2-3 సార్లు పక్కకెళ్ళి చూశాడు. చూసిన తర్వాత మౌత్ స్ప్రేయర్ కొట్టుకున్నాడు. రవి వాసన వస్తున్నా అన్నాడు. ఏంటి బాబాయ్ అన్న, మళ్ళీ లోపలికి వెళ్తున్నాగా ఆడి ముందు మళ్ళీ వాసనతో వెళ్ళామనుకో అందెడతాడు, కిల్లి వేస్తున్నాను. ఆయన టెన్షన్ ఎలా ఉందో కానీ నన్ను బ్రేడిచ్చేస్తున్నాడు బాబాయ్. నాకు ఇంకా భయం వేస్తుంది. ఏంటి ఇంత సిస్టమేటిక్గా, ఇంత ఎక్కచ్చుకు ఇంత జాగ్రత్తగా బాబాయ్ లోపలికి వస్తున్నాయండి. దేవప్రసాద్ బాబాయ్ కుటుంబంలో సభ్యుడి అసలు రామారావుకి పెద్ద నిర్మాత ఎన్టీ రామారావు గారికి, రామారావు తమ్ముడు అని ఆయన రామారావు గారు ఆయన్ని ఆదరించాడు. భుజమే చేసుకుని తమ్ముడు భుజమే చేసుకున్నాడు. ఇద్దరు వెళ్ళేవారు.
అన్నగారు ఆయన భుజమే చేసి తీసుకుని చేయబట్టి నడిపించుకుని ఇక్కడికి వెళ్ళిన కౌగులించుకుని వెళ్ళేవారు. అలాంటి వ్యక్తి ఆయన ముందు పెరిగిన పిల్లలు కొంచెం భయపడుతున్నాడు, ముఖ్యంగా వాళ్ళ అన్నది మాకు భయపడుతున్నాడు అనేసి ఇక నేను మైండ్ బ్లాంక్. టైం చూసుకున్నాం, టైం అయింది. మళ్ళీ ఇంకొకసారి నోట్స్ పే కొట్టాడు బాబాయ్. పదరవి అన్నాడు. ఓం నమస్కారం అనుకున్నాను కదా, చెల్లి ధైర్యంగా వెళ్ళిపోతుంది. ముందు నేను అడుగు పెట్టాలన్నారు కదా, ముందు నేను పెట్టాను రెడీ గుడికి లోపల పెట్టాను. ఏదో పెద్ద గ్రూప్ వేస్తుంది కదా, నిజంగా దేవుడు ఇల్లే గొప్పవాళ్ళు. గుడిగాలు పెట్టాను, నా తర్వాత బాబాయ్ పెట్టాడు. బాబాయ్ తర్వాత మా చెల్లి డ్రైవర్ కార్లో ఉన్నాడు అనుకోండి. లోపల కానీ అది డ్యూప్లెక్స్ హౌస్, ఇప్పుడున్న హౌసే. మరి ఎవరు చెప్పారంటే వచ్చినట్టు తెలిసింది ఆయనకి. పక్కనే ఆయన ఆఫీస్ కింద 2 అడుగులు వేసాను లేదో. రండి రండి మీకోసం చూస్తున్నాం అన్నయ్య రా అన్నాడు. గొంతు రీసౌండ్, రూమ్ మొత్తం రీసౌండ్ అంట. ఆ గొంతు ఏదో సింహం ఒక ఘాంటింపులా ఉంది. వెళ్తున్నాం మోన్లోకి అనుకున్నాను. వెళ్ళగానే అన్నయ్యని అలా అన్నగారిని కౌగులించున్నాడు, చేయించాడు వాళ్ళ అన్నయ్య. నేను నమస్కారం, నాకు కూడా చేయించాడు. రండి రండి అన్నాడు. ఆయన కుర్చీలో రివలింగ్ చైర్లో కూర్చున్నాడు, ఎదురుగా 4 కుర్చీలు ఉన్నాయి. ఇదే ఆయన ఆఫీస్. ఇంట్లో ఈ కూర్చున్న పక్కనే రివాలింగ్ చైరు, 4 టేబుల్, 4-5 కూర్చుని ఉంటాయి. మేము పక్కన తర్వాత సోఫాలో కూర్చున్నాం అనుకోండి. జాతకం అంతా అయిపోయిందంతా జాతకం పుస్తకం ఎదురు కూర్చున్నాను, చేతులు అనుకుంటున్నాను టెన్షన్తో. ఇట్లా అనుకుంటున్నాను. బాబాయ్ పక్కన కూర్చున్నాడు, చెల్లి అలా వదిలేదా అనేసి ఈవిడ ఐశ్వర్య గారు బాగా అడుగుతున్నాను. ఉందమ్మా, ఉంది, పైన ఉంది, వస్తుంది. ఏదేదో ఎదురుగా మాట్లాడుకున్నారు బాబాయ్. నాకే మాట గట్టిగా మాట్లాడు, ఈయన గట్టిగా సమాజం చెప్తాడు. నాకేం చెవులకి ఎక్కట్లేదు, ఏంటి ఎక్కడున్నా లేదు. అలౌకిక స్థితి, అది ఆనందంగాను దుఃఖంగానే కాదు, ఎక్కడున్నా మొత్తం మైండ్లో లేదు అసలు. అది వెంటలో లేదా గబాలు అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పలేను కూడా. అలాంటి స్థితిలో నేను కిందకి పైకి చూస్తే గుట్టుకులు వేసుకుంటూ అనుకుంటూ ఉన్నాను. చదవకుండా టీవీ చూసుకుంటూ ఆఫీస్ ఏమో చూసుకుంటూ ఉన్నాను. ఏం లేదు, ఆయన ఇంకోటి చూడలేకపోతున్నా ధైర్యంగా బాలకృష్ణ వాళ్ళ అన్నయ్య అని పిచ్చి పడేదంతా ఒక నిమిషంలో చెప్పండి మీరు రవి అని పోతున్నాడు. అవునండి రవికాంత్ అండి అండి అన్న, రవికాంత్ అండి అన్న. గుడివాడ అన్నారు కదా, గుడివాడ. మా ఇంటి పేరు కందుకుప్ప రవికాంత్ అండి నా పేరు. మా గురువుగారు నౌపడ ప్రభాకరరావు గారండి. ఆయన రాష్ట్ర ప్రముఖులు జ్యోతిష్ శాస్త్రంలో. ఆయనది గురువు అండి. అన్నట్టు మీరు బ్రాహ్మణాలా? లేదండి. ఎప్పుడైతే 2-3 మాటలు ఆయన ముందు నన్ను నవ్వుతూ మాట్లాడుతూ నన్ను స్వీకరిస్తున్నాడంటే, ఒకటి తర్వాత ఒకటి అడుగుతుంటే కొంచెం ధైర్యం వచ్చింది. అమ్మాయ ఒక స్థిరత్వం వచ్చింది మైండ్కి. ఇప్పుడు మనం ధైర్యం ఉండొచ్చు, బాగానే ఉన్నాడు, బాగానే మాట్లాడుతున్నారు. ఎన్నిటి కారణం అంటే చెప్పుడు మాటలు రకరకాలుగా మాట్లాడే విధవలు మాట్లాడతారన్నమాట. అలా ఆయన ఎంత స్వీట్గా అన్నీ ఒక్కొక్కటి అడుగుతున్నాడు. మీ గురువుగారు మీరు బ్రాహ్మిన్స్? ప్రభాకర్ శాస్త్రి ఆయన పేరు. ప్రభాకర్ శాస్త్రి గారండి, ప్రభాకరరావు గారండి, నౌపడ ప్రభాకరరావు గారండి, ప్రముఖ రాష్ట్ర సిద్ధాంతులండి. అలానే నా ధైర్యం వచ్చిందని చెప్పా కదా, అన్నగారు అని కొంచెం ముందు జరిగా కూర్చుని. అప్పటిదాకా ఇలా ఉన్నాడిని, టేబుల్ మీద చేతులు పెట్టా. ఎంత ధైర్యం! ఇలా ముందు పెట్టి, అన్నగారు మీరు అడుగుతున్నారు కాబట్టి వచ్చిన మీకు పరీక్ష అండి. మేమేంటో మీరు చెప్పాలి, మేమెవరో మీరు చెప్పాలి.
మీకు చిన్న క్లూ ఇస్తాను. ఏంటి ఏంటి చెప్పండి 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 అన్నాడు. మీరు బ్రాహ్మిన్స్ అని అడిగారు, కాదన్నాను. ప్రభాకర్ శాస్త్రి అంటే కాదన్నాను. అయితే ఒక చిన్న క్లూ ఇస్తాను, వాళ్ళ అన్నగారు అన్న అనేసాను. అన్నగారు బాలా అన్న బాలా అన్నగారు అని. బాలా అంటే ఆయన భలే ఇష్టం ఆయనకి. ఫేసు ఆయనకి కూడా 1000 క్యాండిల్ కొలుపునట్టు నవ్వుతున్నాడు. చెప్పండి చెప్పండి. మా తాతయ్య గారు అవుతారండి, ఒక ఆయన ఉన్నారు, వారు ఇప్పుడు లేరు. మీ నాన్నగారికి మంచి సిద్ధాంతంలో కానీ వాస్తులో కానీ ప్రియ మిత్రులై ఉన్నారు, మంచి సలహాదారులు అయినారు, చాలా కాలం ఆయన ఉన్నారు. అందుకే మేము ఎవరో చెప్పండి, దాన్ని బట్టి చెప్పండి. ఆ కులమేమో ఆయన కులమే మా కులం అనగానే కూర్చునే వాళ్ళని గేర్లు కూర్చునే వాళ్ళ ఆలోచిస్తూ ఒక్క నిమిషం ఆలోచించు, ఎక్కువసేపు ఆలోచించాల. అయితే ఇంకేం, కాలజ్ఞానులు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి జాతీయులు అన్నమాట అన్నాడు. ఆ గొంతు ఏంటారు బాబు అంటే సినిమాల్లో నటించే అలవాటు ఉంది కదా, ఆ గొంతు ఆ పవరు అదే చెప్పేసాడు. మేమేంటో, అయితే ఇంకేం, కాలజ్ఞానులు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి ఈ జాతీయులు అన్నమాట అన్నాడు. అంటే మేము విశ్వరామిల్స్, మా తాతగారు అప్పట్లో రామారావు గారి దగ్గర ఉండేవారు. ఆయన చాలామంది చేరదీశాడు అనుకోండి. మా మా తాతగారు ఎక్కువగా ఉన్నారు. ఆయన మచిలీపట్నం సరికి నేను ఎక్కడికో వెళ్ళిపోయాను. క్రేన్ మీద అలా షూటింగ్ చేసినప్పుడు అలా పై కెమెరా అలానే వెళ్ళిపోయాను. ఏంటో అసలు ఎంత తెలివితేటలు, ఇంత గొప్ప చూడండి, ఎంత సూక్ష్మగ్రాహ్యమైన. చాలా వరకు సమస్య తీరిపోయింది, కానీ ఇక ఆయన మంచి చేతిలోకి వచ్చేసాడు. ఎందుకంటే అన్నయ్య బాలుడు, చిన్నపిల్లల మనసత్వమే. ఒకసారి దొరికాయంటే ఆడుకుంటాడు మనతో, మనం ఆడించేయచ్చు, మనతో ఆడుకుంటాడు. అసలు బాబాయ్ కూడా చాలా చల్లవాడు. రవి మాటలు చెప్పండి, చాలా పెచ్చాడు ఆయన బాలయ్య. పసిపిల్ల మనసత్వం. బాల అంటే బాలుడే కదా, పసిపిల్ల మనసత్వం. కోపం వచ్చినా పట్టుకోలేము, ఏది వచ్చినా పట్టుకోలేము. అలాగా ఆయన ఇంకో చెలుపుగా చెప్పాడు. తల్లి పాలు తాగుతున్నప్పుడు తల్లి పాలు సమయానికి ఆ బాలుడికి పసిబిడ్డకి పాలు ఇవ్వకపోతే ఆ కోపంలో చనుబాలు తాగేవాడు. ఆ తల్లి చనువుల్ని కోపంతో ఎలా నొక్కి కొరికుతాడో పిల్లడు, అలాంటి తత్వమయ్యా. నాకు ఇంత లేటుగా పాలు ఇస్తావా అన్నట్టుగా తల్లినే కొరుకుతాడు. అలాంటి తత్వం పసిపిల్ల తత్వం. అలాంటి పసిపిల్ల తత్వం బాలుడు అంటే బాలకృష్ణ. ఏ ముహూర్తాన్ని పెట్టాడు కానీ వాళ్ళ నాన్నగారి పేరు. నిజంగా అంతే, నిజంగా నేను కూడా దొరికాడు. ఇక పిచ్చపాటి మాటలు అయినాయి బాగున్న తర్వాత వదలదామని లేచాడు. అప్పుడే సన్నివేశంలో ఏదో డ్రెస్ నేను ఎక్కడ కూర్చున్నా ఎక్కడ చెప్పుకుందాం జాతకం అనేసి నేను చూస్తాను. వాళ్ళు లేసరికి నేను లేచాను, చూస్తున్నా పిచ్చు. ఉన్న టేపాయి ఉంది, ఆ టేపాయిని ఎదురుగా ఉన్న కుర్చీలని అని ఆయన జరిపేసి, ఎవరాలా మేమన్నా రూమ్లో. ఐశ్వర్య అమ్మాయి పైకి వెళ్ళిపోయాను, చిల్లమ్మ, బాబాయ్, నేను, ఆయన ముగ్గురే, 3 ముక్కలాట. ఇక యుద్ధంలోకి ప్రవేశిస్తుంది. నేను మేకపిల్లే వెళ్తాను, సింహంలాగానే పోరాడి ముందుకు వస్తున్నా తెలియదు. అదొక యుద్ధమే. అడవిలోకి వెళ్ళిపోయాను, వనారణ్యంలోకి. ఒక సింహం ముందు కూర్చున్నానంటే మరి మన ఎదురుగూడ సింహం లాంటి వ్యక్తి అయి ఉండాలి కదా. ముగ్గురే 3 ముక్కలాట. ఆయనే సర్దాడు, ఆయన జరుపుతున్నాడు. నాకేమో నేను కూడా చేయబోదాను. మేము సర్దుతాం అంటాడు. సర్దాడు, ఆయన సర్దాను అన్నట్టు. మీరు ఎక్కడ కూర్చున్నారు చెప్పండి, ఎక్కడ కూర్చున్నారు చెప్తే, మీరు ఎక్కడ కూర్చున్నారు చెప్పండి. మీ ఇష్టం అన్న, వాళ్ళ అన్న ఎక్కడ కూర్చుంటాడు, మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చున్నారు. అది మీరు ఎక్కడ కూర్చోండి, మీ సీట్ అది, నేను కూర్చున్నాను. మీరు తూర్పుకి అభిముఖంగా ఉన్నారు చూసుకున్నాను.
మీ వెనకాల ఎవరున్నారు చూడండి అన్నాడు. ఆయనకి తిరుగుతుంటే బాబా సాయిబాబా విగ్రహం ఉంది. దాని ముందే మాకు ఇప్పుడు అది టేబుల్ టీపాయలు ఎంచుద్దామండి. సోఫాలో కూర్చోాలి, మేము మీదికే కూర్చున్నాం అనుకోండి. అది ఆ చివరి నిమిషంలో అది మళ్ళీ జరిపేశారు. అంత అయిపోయింది. అంత మీరున్నది గురుస్థానం, మేమున్నది శిష్యుడి స్థానంలో ఉన్నాం. దొరికాడు అన్నయ్య అనుకున్నాను. కూర్చున్నాం. వాటర్ బాటిల్ వచ్చింది, అదే వచ్చింది. కొంచెం తాగిన తర్వాత ఆయన కూడా తాగి స్టూడెంట్ ఈ చూద్దారు వాళ్ళ డైరెక్టర్లు నిర్మాతలు. ఒక స్టూడెంటే షూటింగ్ వస్తే ఎస్ స్టూడెంటే చిన్నపిల్లడే కూర్చున్నాడు. చెప్తున్నాను ముందు ఉపోద్ఘాతం జ్యోతిష్యం ఎలా రాయబడతావు చెప్తాను అన్నయ్య అన్నాడు. చెప్పండి అన్నాడు. చెప్పాను. ఉపోద్ఘాతమే జ్యోతిష్ శాస్త్రం ఎలా రాయబడుతుంది అనేది ఆ ఒక్క ఎపిసోడ్ 45 నిమిషాలు అని చెప్పాను. చెప్పి మొత్తం జాతకం మొత్తం 4 గంటలకు దాదాపు 8:30 అయిపోయింది. మధ్య మధ్యలో ఒక అరగంటకి ఆపుతున్నాం. మధ్యలో ఉపోద్ఘాతం అయిన తర్వాత జాతకం చూడటం మొదలెడదాం అంటే ఏదో 2 సార్లు వచ్చింది అనుకోండి. స్వీకరించాం. బాబాయ్ ఏదో దర్జాగా ఆయన సోఫాలో కూర్చుని కాలు కాలేసి కూర్చుని ఏం చెబుతాను కాలు ఒప్పుకుంటా మాది అంటున్నాడు. నమ్మరు. ఆ విషయం తెలిసిందా, ఆ మర్యాద పొందిన వ్యక్తి నేను, ఆ మర్యాద ఇచ్చిన వ్యక్తి బాలన్నయ్య. ఆయన తెలుసు, ఆయనకి గుర్తు, ఆయన తలుచుకుంటాడు. అలా మా చెల్లి ఇప్పుడు ఉంది, మా చెల్లి తెలుసు. బాబాయ్ లేడు, సాక్షిభూతం ఉన్నటువంటి బాబాయ్ లేడు. అంతటి చక్కటి మర్యాద. గురుస్థానంలో నన్ను కూర్చోబెట్టి గురువు స్వీకరించి ఆయన జాతకాన్ని చక్కగా చెప్పించుకున్నాడు. కాఫీ టీలు వచ్చిన ఆయన చేత్తోనే ఇచ్చాడు. వాయిస్ ఇవ్వటం ఆయన చేత్తో ఇలా అంది నాకు ఇవ్వటం చేశాడు. సరే ఉపోద్ఘాతం ఏంటంటే జాతకం మొదలు పెడదామంటే అన్నయ్య మీరు ఏం చేస్తుంటారు ఏదైనా పర్లేదు బాబాయ్ అన్నాడు. వెంటనే మరి ఆల్రెడీ చెప్పుంచాడు అనుకుంటున్నా. కూల్ కేక్ కట్స్ మొక్కలో పేగా వచ్చినాయి. ట్రైలో ప్లేట్లు, ఫోర్క్స్ ఆ బాయ్ పెట్టేసి వెళ్ళిపోయాడు. మా ఇద్దరికి నేను తీసుకోవాలి. మా ఇద్దరికి కేక్ ముక్కలు 2 ఆయనకి బాబాయ్కి 2 వేసాడు. నాకు వద్దండి ముందు బాగాలేదండి. సరే తినాల్సిందని ఒకటి ఇచ్చాడు. ఫోర్క్ ఇచ్చాడు. ముందు నేను చెప్పేసి బయటికి పారిపోదామని ఉద్దేశం. నేను ఆయనతో మెచ్చుకొని పొంది వెళ్ళిపోదాం అనుకుంటే మధ్య ఇదేంటి అనేసి నేను అనుకుంటున్నాను. అదొక టెన్షను. ఇంకేం మొదలెట్లేదు. ఉపోద్ఘాతం ఏం చెప్పాను ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు కదా. ఇప్పుడు ఈ మధ్యలో ఇవన్నీ ఎందుకు, మొత్తం అంతా అయిన తర్వాత స్వీకరిస్తే బాగుంటుంది. ఇందులో ఏ తప్పులు ఒప్పులు లేకుండా మంచి జరిగితే, తప్పులు లేకుండా మంచి జరిగితే బాగుంటాయి. ఓం నమః శివాయ శ్రీ గురుభ్యో నమః నేను అనుకుంటున్నాను. మళ్ళీ స్వీట్ ఏంటో హాట్ ఏంటో హాటు కేక్ తినగానే వెంటనే పచ్చిరగా బజ్జీలు వచ్చింది. బాబాయ్ అడిగాడు. పచ్చిరగా బజ్జీ వేడి బజ్జీలు వచ్చింది. నేను తినలేదు, వద్దన్నా, నాకు వద్దండి. నేనంటే తొందరగా ముగిద్దామని ఈ మర్యాదలు ఏంటి కాదు తినాల్సిందే అన్నాడు. సరే ఓకే మీరేంటండి ఇలా అంటారు బజ్జీలు తినడానికి. అదే మరి మా పెద్ద ఆయన ఉంటే కనుక అసలు మిమ్మల్ని బాగా కేకలేసేవాడు. మా పెద్ద ఆయన ఉంటే కనుక ఆయనతో సమంగా తినాలి తెలుసా. 10-15 తినాలి ఆయనతో పాటు. పెద్ద ఆయన ఎవరు అన్నగారు నందమూరి తారక రామారావు పెద్ద ఆయన అంటాడు. ఆయన నాన్నగారిని పెద్ద ఆయన. సరే తెలుసండి ఆయన. సో బజ్జీ తిన్నాను. 3 నిమిషాలు అయిపోయింది బజ్జీ తిన్నాక. ఇప్పుడు ఏం కావాలి మీకు బాబాయ్? నీకేంటి కావాలి? మీకేంటి కావాలి? బాబాయ్ ఏమో లెమన్ టీ అడిగాడు. ఆయనకి లెమన్ టీ కావాలన్నాడు బాలకృష్ణ. మీకేం కావాలని అడిగారు. లెమన్ టీ కావాలా, దమ్ము టీ కావాలా, ఏం కావాలని అడిగాడు. ఇరానీ చాయ్ కావాలా? నాకు వద్దండి మా కృష్ణా జిల్లా టీ కావాలి. వెంటనే బాగా చెప్పాడు. లోపలికి టీ తాగి మొదలు పెట్టాం.
అంతా అయిపోయింది జాతకం మొత్తం. చాలా గొప్పగా మెచ్చుకున్నాడు. చాలా గొప్పగా అసలు ప్రతి పాయింట్‌కి ఉన్నదున్నట్టు చెప్పాను. ఆయన జీవితంలో జరగబోయే అతి ముఖ్యమైనవి చెప్పాను. ధైర్యంగా చెప్పాను, రాశాను. ఆ రాసిన పుస్తకమే ఇది. ఈ ప్రింట్ ఫోటోస్టాట్ కాపీ అది. ఏదైనా చెడు చెప్పడానికి ధైర్యం కావాలి. నాకు ఆయన భుజమే ఎక్కేసాను. ఇక ఆయన నా ఒడిలోకి వచ్చాడు. మళ్ళీ ఆయన మీద నేను ఎక్కేసాను. అలా రాశాను. రాసే ముందే నేను రాసేసాను. ఆ రాసిందే చెప్పాను, ఇదిగో చూపించాను. ఇది జరుగుదా? ఓకే, ఒకే ఒక పాయింట్ చెప్తాను. అది అందరికి సభాముఖంగా ఒక జాతకాన్ని మనం నలుగురిలోకి బయటపెట్టకూడదు, కానీ ఇది కూడా చెప్పకూడదు అని చెప్తాను. నవ్వుకున్నాడు. రాసే పుస్తక రూపంలో రాసిందే చదివి వినిపించి ఇది అనగానే ఇందువల్ల అని చేతిలో చేసి చెప్పాను. ఇంకొద్ది కాదు చెప్పాను. నాకు తెలుసు అన్నాడు. మీకు మీ నాన్నగారు లాగా దిక్కడత్రేగా ఉందన్నా అన్న. పక్కనే పెట్టా. మాకు తెలుసు మేము చూసుకో. అమ్మాయి బాబాయ్ అలాగే ఏ అనారోగ్యం వస్తుంది, ఏం జరుగుద్ది, ఎప్పుడు ఏం జరుగుద్ది, ఆయి ప్రమాణం, ఆరోగ్యం, సంతానం, వివాహాలు. అప్పటికి 2 పిల్లలు పెళ్ళేవాళ్ళు. అంతా అయినాడు, మంత్రముగ్ధులే అన్నాడు. చాలా గొప్ప దగ్గర అంత అయిందంతా. చివరిగా మళ్ళీ లస్సీ వచ్చింది. లస్సీ దగ్గర అంతుపట్టలేనా, తొందరగా వెళ్ళిపోవాలి, మా గుడి వెళ్ళిపోవాలి, మా ఫ్రెండ్స్ చెప్పాలి. మా చెల్లి ఐశ్వర్య గొడవలు తీసింది. మధ్యలో పుస్తకం జాతకం మొదలెట్టే ఉపవద్దు గారు అయిన గంట తర్వాత మా చెల్లిను వసుంధరరావు గారు వచ్చారు. బాలకృష్ణ గారి సీట్లో ఆవిడ కూర్చుంది. మేము విడిగా కూర్చున్నాం కదా, జాతకం వినిపిస్తున్నాం కదా. ఆయన వాలంటీర్లు ఆవిడ కూర్చుని ఆవిడ కూడా జాగ్రత్తగా పరిశీలనగా వింటుంది, నవ్వుకుంటుంది. మా చెల్లి ఆవిడ మాట్లాడుకున్నారు, నిదానంగా గుసగుసలు ఆడుకున్నారు. సబ్జెక్ట్ ఆవిడకి నచ్చింది, అంత నచ్చింది. కుదరమ్మ గారు కూడా వచ్చింది. సరే చెల్లి ఫోటోలు తీసింది. ఒక 5-6 స్నాప్స్ క్లిక్ అనిపించింది. ఇక ఎంత ఉందో వెళ్ళిపోదాం ఇక అనిపిస్తుంది. ఇక ఇదేదో మాడుకున్నారు వాళ్ళిద్దరు. ఈ లోపల ఇల్లు చూపించాడు బాలకృష్ణ గారు. ఇది మా నాన్నగారు పెట్టారండి. ఇలా ఒక టేబుల్ మీద ఇసుకపరిచి పుల్లతో ఇది బెడ్రూమ్, ఇది హాల్, ఇది కిచెన్ అన్నాడు. ఇదంతా అప్పట్లో రాళ్ళు రప్పాలన్నాడు ఉండేదని చెప్పారు. అంత మా పెద్ద అంత గొప్పడు, ఆయనకి ప్రవేశం ఉంది అన్నింటిలో నాకు తెలుసు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి కన్నా ముందు సరే వెళ్ళిపోదాం అనుకుంటున్నా కదా, ఇల్లు గురించి అని చూపించిన తర్వాత వెళ్దాం అన్నాడు. ఆగండి కూర్చొని మళ్ళీ లోపల కూర్చున్నాం. వెళ్ళాను సోఫాలో కూర్చున్నాం. ఆయన చేతికి వెళ్ళాడు. ఈ వసుంధర గారు పక్క జరిగింది. డ్రెస్ తీస్తున్నాడు. అన్నా ఏంటన్నా వెళ్ళాలన్నా అంటే, మీకు సత్కారం లేకుండా ఎలా పంపిస్తాను, మీకు దక్షిణ ఇవ్వాలి కదా. దక్షిణ వద్దనయ్యా, నేను నా అభిమానం రాశాను, నా అన్నతో సమానం, సంతానంతో సమానం, అన్నగారు అంటే ఇష్టం, మీరంటే ఇష్టం అని చెప్పే కదా. నాకు ఇది ఒక్కటే నాకు పెద్ద ఫీజు, మీరు నాతో రాయించుకోవడే గొప్ప సత్కారంతో సమానం, పెద్ద ఫీజుతో సమానం. అలాగా దక్షిణ ఇస్తేనే దానికి వాల్యూ ఉంటుంది. దక్షిణ ఇస్తేనే మీ విద్యకి వాల్యూ ఉంటుంది. దక్షిణ స్వీకరిస్తేనే జరిగినవన్నీ చెప్పారు. జరగాలంటే దక్షిణ స్వీకరించాల్సిందే అనేసరికి కాదు అని ఆయన కాదు మధ్యలో చిన్న పెట్ట కదా ఆయన మధ్యలో పెట్టకలు చెప్తారు బాలకృష్ణ గారు. ఇప్పుడు మీరు స్టేజ్లో సిద్ధోత్సవ సభల్లో కానీ ఎక్కడ అన్నప్పుడు సినిమా ఫంక్షన్లో ఎలా పెట్టుకలు చెప్తాడు, అలాగే బయట అంతే సేమ్. ఒక మంచి పెట్టుకన ఏది దక్షిణ వద్దానా, సన్మానం వద్దానా, నవ్వు వచ్చింది. చిన్నపిల్లడు చెబుతున్నాడు, ఆయన కాదు చిన్నపిల్లడే. ఆయన ఫ్రెండ్ ఒక ఆయన అంట, పేరు మర్చిపోయాను నేను, బాల్యమిత్రుడు. వాళ్ళ ఆవిడికి సంతానం ఏమో గర్భిణి వచ్చింది. అరే నీకు అబ్బాయి పడతాడు రా అన్నాడు బాలన్నయ్య. ఓహో అలాగారా అని అన్నాడు. నువ్వు చెప్పింది అయితే పార్టీ ఇస్తాను బాగా అన్నాడు. మేము చెప్పడం ఏంటి జరగకపోవడం ఏంటి అని అన్నాడు.
ఇలా చెప్పాడు అసలు సినిమా సన్నివేశం చెప్పినట్టు చెప్పాడు. సమయం వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాడు బాలకృష్ణ, వీళ్ళందరూ వెళ్ళారు. ఆ అమ్మాయి పుట్టింది. ఆయన అంట, ఏంట్రా ఎదవా నువ్వు అబ్బాయి పుడుతున్నావు, అబ్బాయి పుడతాడన్నా అమ్మాయి పుట్టింది ఏంటి అని అనగానే వెంటనే ఆయనకి మనసులో స్ట్రైక్ అయిందంట బాలకృష్ణ. వెంటనే ఆయనే పొట్ట మీద బుద్ధి, ఓరి ఎదవా నువ్వు గురువు దక్షిణ లేదురా, కనీసం 2 రూపాయలు అన్న వాళ్ళ గురువుకి ఏ మాత్రం దక్షిణ లేకుండా చెప్పేసి నేను ఇప్పించుకుని వెళ్ళిపోయావు, నువ్వు నవ్వుకుంటా అబ్బాయి పడుతున్నావు అందులో ఆ ఆనందం వెళ్ళిపోయావు, కానీ నాకు దక్షిణ లేదు, గురు దక్షిణ వాళ్ళ గురు దక్షిస్తేనే దానికి సఫలీకృతం వద్దే జరుగుద్దురా, మనోవాంఛ నెరవేరుద్దురా, గురువుని తృప్తిపరచాలరా. ఇలా వెంటనే ఆయన సర్లేరా ఈసారి అబ్బాయి పడతాడే చెప్పాను అన్నాడు. అరే ఈసారి పుట్టపోయేది అబ్బాయి రా అన్నాడు. వెంటనే 2 రూపాయలు తీసి బాలకృష్ణ అన్నయ్య చేతిలో పెట్టాడు. ఆయన కాలం గడిచిపోయింది. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తికి బాబాయ్ పుట్టాడు. మళ్ళీ కలుసుకున్నాను నేను. అదే చూసావా నేను చెప్పింది నిజమైంది అనేసి బాలకృష్ణ అన్నాడు. అదేంటి రవికాంత్ గారు మీకు చెప్తాను, దక్షిణ లేనిదే గురు చెప్పిన మాటల్లో జరగాలన్నా, గురువు ఆశీస్సులు కావాలన్నా, గురువు చెప్పిన జరగాలన్నా, జరిగి తీరాలన్నా దక్షిణ కంపల్సరీ తీసుకోవాలండి. మనం ఇంకా ఇంకా పట్టణానందం ఉంటుంది కదా, ఎలాగని చెప్తా సత్కార్యం పొందాలనే కోరిక లోపల ఉంది, పైకే వద్దొద్దు అంటాం. ఓకే, అంతకుముందే ప్రిపేర్ అయ్యాడు అదే ఐశ్వర్యని, మరి మా శ్రీకాంత్ మరి ఊహ గారి వీళ్ళందరినీ ఎవరిని అడిగాడంటే కానీ ఆయన ఫీజు ఎంత తెలుసుకున్నాడంట. అది రవికాంత్ గారి ఫీజు ఎంత తెలుసుకున్నాడు. కవర్ తీసాడు. కవర్ వద్దంటే ఈ కథ చెప్పాడు కదా, కవర్ చేతిలో పెట్టాడు. వెంటనే ఆత్మీయ ఆలింగనం. అసలు ఒకరికొకరు గట్టిగా లాక్కుని, బలంగా లాక్కుని, ఇంకో సింహాన్ని లాక్కున్నట్టుగా. ఎస్, నేను సింహలగ్నంలో పుట్టాను. నాది మూలా నక్షత్రం, ఆయనది మా అన్నయ్యది కూడా మూలా నక్షత్రం. ఇద్దరిది బాలకృష్ణ గారిది నాది మూలా నక్షత్రం. 2 సింహాలు ఎలా గట్టిగా ఒకటిదాంటే ఒకటి ఎంత గట్టిగా కౌలించి లాక్కున్నాయో అదే క్లిక్ ఇది, అదే పిక్చర్ ఇది. హీరో మా చెల్లి తక్కువ అలా చాలాసేపు ఉండిపోయాం. ఎవరికి చేయవడు ఆయన. ఇప్పుడు ఇమేజ్ చేస్తున్నాడు. షేక్ హ్యాండ్ ఇవ్వటం కూడా వాళ్ళకి నచ్చదు, వాళ్ళ నాన్నగారికి. ఇద్దరి హృదయాల్లో నిర్మలత్వంతో కూడినాడు చిరునవ్వు. ఎంత ఆనందం ఉందో చూడండి. ఆ తర్వాత అలా కూర్చున్నాం. బాబాయ్ ఎంత ఆనందపడుతున్నాడు, కాలు కాలేసుకుని. ఆయన ముందు కాలుమే కాలేసుకుని దమ్ము ఎవరికి లేదు, మా బాబాయ్ తప్ప. కాలుమే కాలేసుకుని పెద్ద పుత్రోత్సాహం పొందుతున్నాడు చూడండి దేవప్రసాద్. నేను చనువు ఆయన ఒళ్ళకి వెళ్ళిపోతున్నాను. అప్పుడు దాకా ఆయన నా బిడ్డ అనుకున్నాను. ఇప్పుడు చనువుగా దూరిపోయాను దగ్గరికి. జన్మాల చేతులు చేసి అది ఆత్మీయ సమ్మేళనం. కవర్ తీస్తున్నాను, సత్కారం అయిపోయింది, అంతా అయిపోయింది. చాలా బాగుంది రేఖంత్ గారు. నెక్స్ట్ ఏంటి అని అవసరం అన్నా. ఇలా కాదు, నాకు ఇంకా మీరు చాలా, మీ ద్వారా నాకు చాలా ఉపయోగం ఉంది, మిమ్మల్ని కొద్దిగా వినియోగించుకుందాం అన్నా అన్నాడు. సరే చెప్పండి, మీరు ఎలా ఇద్దాం అనుకుంటారు, నాకు రోజువారీ దినచర్య ప్రకారం ఇవ్వగలుగుతారా, రోజువారీ ఫలితాలు? అవునేసి చాలా సంతోషం అన్నగారు. నేను నా మనసులో ఉంది మీరు చెప్పారు. 1 నెల ముందుగా మీకు రోజువారీ ఫలితాలు అన్నీ ఇస్తాను, నెల మొత్తం ఫైల్ రూపంలో తీసుకొచ్చి మీకు అందజేస్తాను అంటే. ఓకే, ఇది చాలా బాగుంది. ఆ రోజు ఏం చేయాలి, ఆ రోజు ఏం జరుగుద్ది, ఆ రోజు ఏం చేయాలి, ఏ దేవుడు పూజ చేయాలి, అది ఏ వస్తువు ధరించాలి, ఏ రంగులు వస్త్రాలు ధరించాలి, ఎలా చేయాలి ఏంటి అనేది రాసుకొస్తాను ఇలా. ఓకే, చాలా బాగుంది అన్నాడు. ఇలా చాలామంది చాదస్తంగా ఫాలో అవుతారు. నన్ను కూడా అలా అడిగాడు, నేను చేస్తాను. నాకు చాలా ఛాలెంజింగ్ అయిన విషయంగా చేస్తాను. మళ్ళీ ఇంకేం చేయాలి, ఇంకేం పూజ చేయాలి, జాతకం మొత్తం అయిపోయింది కదా, ఇంకేం చేయాలి, ఇంకేమీ చేయాలి, మీకు అసలు ఏం అవసరం లేదన్నా, నువ్వు చేసే పూజలు పురస్కారాలు చాలు, తెల్లదాములు వేస్తున్నావు కదా, తెల్లదాము 3 వేస్తున్నా అని చెప్పాడు. వ్యాయామం, పూజ, పునస్కారం అన్నీ చెప్పుకొచ్చారు. అలా నాన్నగారి కన్నా ఎక్కువ చేస్తాడని చెప్పారు. రోజు 8:30-9 మధ్య పడుకుని పోతా అని చెప్పారు. అయింది చాలని అనుకోండి. ఇంకేం అవసరం లేదంటే కాదు, ఇంకేమైనా యజ్ఞాగాలు చేయమంటారా, ఇంకేం చేయమంటారా, ఇంకా ఏం చెప్తాం, ఉన్నాయన్నీ చెప్పాను, ఆలోచించి చెప్పాను. ఇంకా చెప్పాలని కొంచెం ఆలోచన చెప్పాలి. ఒకేసారి భోజనం పెట్టామంటాడు. ఈసారి వచ్చి చెబుతా అంటే కాదు కదా, ఇంకేమన్నాయా అంత తృష్ణ.
సరే ఏదో చెప్పి అయిపోయింది, వెళ్ళిపోవాలి అనే ఉద్దేశం అనుకున్నాం బాబాయ్ గారు. ఎప్పుడు వెళ్ళిపోతాం అనేసి ఆనందం ఎక్కువైపోతుంది, వెళ్ళిపోవాలి. వెంటనే నైట్ బయలుదేరి వెళ్ళిపోవాలి, 10-11 కన్నా బయలుదేరి వెళ్ళిపోవాలి, గుడి వెళ్ళిపోవాలి అనే ఆనందంలో ఉత్సాహంలో నేను అన్నాను. సరే బయటకు వచ్చాం. అప్పుడే అన్నయ్య మాటలు బయట రాగానే చెప్పులు వేసుకుంటే కింద పైదాకా అన్నయ్య ఆయన ఆయన అని పరిశీలిస్తున్నాడు. నేను వేసుకున్న బట్టలు అని ఆయన చెప్పులు, ఆయన చెప్పులు వేసుకున్నాడు. కమ్మిడి బయట ఏదో బాతా కానీ వీళ్ళు వస్తుందని వస్తుంది పిలిచాడు. ఆవిడ వచ్చింది, బొమ్మ దాకా సాగరింపారు, ఏదో మాట్లాడారు. మళ్ళీ ఆ నాన్నగారి గురించి పెద్ద ఆయన అంటాడు. వెళ్ళకుండా ఉండాలనే పరిస్థితి, కానీ వెళ్ళాలి. తెల్లారి వచ్చేస్తానమాట. ఇంట్లో వాళ్ళు చెప్పాను, నాకు పని ఉంది. వదలలేక నేను వదిలాను, ఆయన కూడా అదే ఉత్సాహంతోనే వదిలాడు. మెయిన్ గేట్ దాకా వచ్చారు. లాన్లోంచి ఇంట్లోంచి ఇంటి గుమ్మంలోంచి లాన్లోకి నడుచుకుంటూ వచ్చారు. బయట నుంచి కలిసి మాట్లాడుతున్నాం అక్కడ. ఆ లాన్లోంచి మెయిన్ గేట్ దాకా వచ్చాం. కారు దాకా సాగనంపాడు అన్నయ్య. కారు ఎక్కాం. మళ్ళీ ఈసారి బాబాయ్ హుషారు కదా, బాబాయ్ మళ్ళీ స్టీరింగ్ అందుకున్నాడు. మళ్ళీ డ్రైవర్ అమ్మాయిలో కూర్చున్నాడు, చెల్లి అమ్మాయిలో కూర్చుంది. కారు బయలుదేరింది. కవర్లో ఏముందో చూడాలి అనేది ఉత్సాహం ఇద్దరికి, నాకు బాబాయ్కి, దేవర్షి బాబాయ్కి. నాకు కూడా ఏమిచ్చాడు అంటే ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే పిసినారు అంటారు. శుద్ధ అబద్ధం. ఎదవలు అన్నవాళ్ళు. వైట్ కవర్లో ఉంది, అది అంటించి ఉంది, సీలేసి ఉంది. ఆ కవర్లో ఏముంది అనేది ఉత్సాహం అని నాకు మనసు. మనం ఎప్పుడు చూడకూడదు, ఇంటికి వెళ్ళిన చూద్దామని నేను అనుకుంటున్నాను. ఈ లెవెల్ బాబాయ్ అబ్బాయి రవి కవర్ది అంటాడు. ఎందుకు నేనేంటి అందులో తక్కువ ఉంటే ఎలా ఉండదో నా ఫీలింగ్, నాకు చాలా ఫీల్ అవుతాను. ఆయన కూడా ఫీల్ అవుతాడు కదా. తీసుకెళ్ళి ఆయన ఉత్సాహం ఏంటి అసలు. మా అబ్బాయి ఎంత పెట్టాడు, మా అబ్బాయికి, మా తమ్ముడు అనేది. అన్నయ్య తీయనే అంటారు ఈవిడి ఐశ్వర్య. ఇప్పుడేమో తర్వాత నీకెళ్ళి చెప్తారంట. కాదు మళ్ళీ కారు బయలుదేరుతుంది. తీసాం. 500 కనబడతాయి లెక్క. అత్యధిక రెమ్యునేషన్, ప్రప్రథమంగా అందుకున్న రెమ్యునేషన్, అత్యధిక రెమ్యునేషన్ అదే. అప్పటికి నేను అందులోకి వచ్చి జ్యోతిష్ శాస్త్రంలోకి వచ్చి 7 ఏళ్ళు అయిపోయింది. అప్పటికే అత్యధిక రెమ్యునేషన్. ఎవరో ఏముంది సినీ ఫీల్డ్లో కానీ బాబాయ్ కళ్ళల్లో ఆనందం, నాకు ఎంత ఉత్సాహం, ఆనందం అనుకోండి. బాబాయ్ చాలా గర్వంగా, శభాష్ అబ్బాయి, నా పేరు నిలబెట్టావు, చాలా ఆనందపడ్డాడు. వాడిని తృప్తిపరిచావు. మళ్ళీ వాడు అన్నాడు, వాడు మామూలుడు కాదు, ఈ కోపంతో పిస్టల్ ఎత్తాడు అలాంటి వాడు కానీ అనేసి చాలా ఆనందంగా నాకు. మిగతా కూడా అందుకే మిగతా పుస్తకాలు కూడా తర్వాత ఇట్లా అయితే ఓకే ఆనందం. తర్వాత అలాగే కొన్ని వచ్చినాయి. ఎంత ఉత్సాహంగా వరకలు వేసుకుంటే కారు వెళ్ళింది. పిన్ని ఇంట్లో ఉంది, చెల్లి దిగిపోయింది. మళ్ళీ డ్రైవర్ తీసుకుని నన్ను కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో అదే కారులో, నేను కారు వేసుకోవాలి, ఆటోలో వచ్చాను. సాయంత్రం కారులో కుకట్పల్లి కేబిహెచ్పి కాలంలో నన్ను దింపి బాబాయ్ వెళ్ళాడు. అది మా బాబాయ్. ఆయనకి నాకు ఉన్న అనుబంధం ఎంత గొప్పగా ఉందనేది మీకు తర్వాత చెప్తాను. తండ్రిలాగానే అన్నాడు ఇందాక మీకు. ఈయన నాకు ఒక తండ్రి, అంత అనుభవం ఉంది. నేను ఫలానా వాడికి రాశాను, ఫలానా వ్యక్తికి రాశాను అని నేను పబ్లిసిటీ చేసుకోవటం, వాళ్ళకి ఎంత వాళ్ళ జీవితాన్ని బయట లాగటం నాకు నచ్చదు. ఎవరికైతే చాలామంది రాశాను, సినీ ఫీల్డ్ మొత్తం రాశాను. ఇది పుస్తకం ఇవ్వగానే ఎంత ఆనందం ఉన్నాను. తదుపరి కౌగులెందులు, తదుపరి మురిసిపోయి కూర్చొని మాట్లాడుకోవడం, బాతా కానీ ఇంకా చాలా ఉన్నాయి ఫోటోలు. ఇది ఎగ్జిబిషన్ అవుద్దని అది పద్ధతిగా ఉండదు. ఎన్నో ఆయన ముఖ్యమైన అంశాలు అని చెప్పాను. ఇవాళ ఈ సినిమా
గౌతమిపుత్ర శాతకర్ణి కానించి ఇప్పటి వరకు ఆయన సినిమాలన్నీ ఇలా హిట్లు అవుతూ వస్తున్నాయంటే ఆ దశ రాహు మహర్దశ అంత గొప్పగా యోగించింది. ఇంకా ఇది 2027 వరకు ఉంది. అయితే కొద్దిగా మిశ్రమమైనటువంటి స్పందన రాబోయే రోజుల్లో కొద్దిగా వస్తుంది జాతకంలో. అయినా ఆయన గురుబలంతో నెట్టుకొస్తారు, చాలా బాగుంటుంది. 2009 నుంచి 2027 వరకు ఈ దశ యోగిస్తుంది. తర్వాత గురు మహర్దశ. గురువు స్వక్షేత్రంలో ధనురాశిలో ఉన్నాడు. అది సప్తమ స్థానం, భార్యాస్థానం, చంద్రుడితో కలిసి ఉన్నాడు. గజకేశ్వర యోగం ఏర్పడింది. చంద్ర గురు శని కలిశారు. గురు మహాదశ చాలా గొప్పగా యోగిస్తుంది. ఆయన జాతకం గురించి, ఆయన వ్యవహారం గురించి తర్వాత చెప్పుకుందాం. గజకేశ్వర యోగం ఉన్నటువంటి జాతకుడు గజకేశ్వర యోగంలో పుట్టాడు. చంద్ర గురువులు కలిస్తే గజకేశ్వర యోగం. అంటే గురు మహాదశ స్టార్ట్ అవుతుంది. 2027లో స్టార్ట్ అవుతుంది, 43 వరకు. చాలా బాగుంటుంది. నా అనుభవాలు, అనుభూతుల్లో, నా స్వాగతాల్లో ప్రప్రదంగా ఈ రోజున బాలానయ్యతో అనుభూతులు చెప్తూ ముగిస్తున్నాను. అయితే ఇక ఈ స్వాగతాలు అనే విషయంలో నా మొదటి మెట్టు కానించి ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఉన్నటువంటి కస్టమర్లతో ఉన్న అనుబంధాలన్నీ మీతో పంచుకుంటాను, షేర్ చేసుకుంటాను. నమస్కారం.